అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని, అంటే కలిగి ఉంది ఒకటి, ఇంకోటి ఉంది, ఇంకోటి చేయాల్సిన పని ఉంది. కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలి నువ్వు? అంటే పట్టుకోవాలంటే చేయాలని పని కదా, చేయాల్సింది. పట్టుకోమంటే అర్థమైంది, ఒక వస్తువు ఇస్తే నీకు పట్టుకో జాగ్రత్త అంటే నువ్వు చేయాల్సిన పని అది. అంటే ఈ సంఘం చేయాల్సిన పని కూడా ఉంది. కలిగి ఉన్నాయి కొన్ని, ఆల్రెడీ చేయవలసినవి ఉన్నాయి. దేవుని బిడ్డలు మనం కలిగి ఉండాలి, మంచి విషయాలు చేయవలసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం, ఏంటి అక్కడ 11లో రాయింది, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రవేశిస్తే ఏమనండి, బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నంటే అర్థం ఏంటి? సంఘంతో చెబుతున్నాడు, నేను త్వరగా వస్తున్నాను పెళ్ళి చెప్పే సంఘమా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం చెప్పండి, ఏం చేయాలి బ్రదర్స్ చెప్పండి, సంఘం ఏం చేయాలండి? సిద్ధపడాలి. నేను త్వరగా వస్తున్నానంటే సంఘం ఏం కావాలి చెప్పండి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కనుక సిద్ధము, మీరును సిద్ధము కలిగి ఉండండి. మనుష్య కుమారుడు అనుకున్న గడిలో వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. అంటే ప్రభు వస్తున్నంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నంటే కింద ఉన్న మంత్రులు వాళ్ళందరూ, కలెక్టర్, అధికారులు అందరూ సిద్ధపరుస్తారు, సిద్ధంగా రెడీగా ఉంటారు. ఇప్పుడు మనం యేసు ప్రభు వస్తున్నంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం సిద్ధంగా కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే తెలిపే సంఘంతో చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నా, 5 మంచి విషయాలు బాగున్నాయి, అయితే ఇంకా చేయాల్సింది తెలుసా? నువ్వు సిద్ధపడాలి. ప్రభువు రాబోతున్నాడు, యేసు ప్రభు వస్తున్న సిద్ధపడాలి. దేవుని బిడ్డలంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభు ఎదుర్కోవడానికి. ఒకవేళ ఈ దినాలు చాలామంది చూడండి, అరకొరగా లేదా కొంత దేవుళ్ళు కొంత లోకంలో ఉంటాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కొంతమంది పూర్తిగా లోకంలో ఉన్నారు, లోకస్తులు, రక్షణ లేకుండా. దేవుని బిడ్డల సంఘంలో కొంతమంది అటు లోకంలో సగం, దేవుల్లో సగం ఉంటారు. కొంతమంది దేవుల్లో పూర్తిగా ఉంటారు. 3 రకాల ప్రజలుగా ఉంటారు. ఇప్పుడు మొదటి రకంలో ఉన్న అసలు దేవుళ్ళు లేరు, వాళ్ళు పూర్తి డైరెక్ట్ నరకమే బైబిల్ ప్రకారం, అనజనులు, అవిశ్వాసులు. రెండవది అటు ఇటుగా నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతారు. మూడోది మంచి విషయాలు మంచిగా జీవించిన వాళ్ళు మాత్రం సిద్ధపడి ఎత్తబడతారు కదా. ఇప్పుడు రెండోది వాళ్ళు ఏంటి, కొంతమంది లోకంలో ఉంటారు, అన్ని విషయాలు చేస్తుంటారు, దేవుల్లో కూడా ఉంటారు, రక్షణ పొందుతారు, విశ్వాసులు ఉంటారు, అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? రేపు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు సిద్ధపాటు లేకుండా మిక్సిగుడుగా ఉండి లౌదేకిలాగా ఉంటే వాళ్ళు ఎత్తబడరు, విడవబడతారు. ఈ విడవబడ్డ వారి పరిస్థితి ఎలాంటి తెలుసు అంటే, ఇంటి బంతికి అలా ఇంటి కూటికి బంతి కూటికి చెడునోళ్ళు అవుతారంట. మీకు అర్థమవుతుందా? ఇంటి కూటికి బంతి కూటికి అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు లోకంలో పూర్తిగా పాపంలోనూ ఆనందించాల. సరే అట్లా కానీ పరలోకంలో ఎత్తబడి దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండి పరలోకంలో చేరాల. అంటే పరలోకంలో అక్కడ లేదు, భూలోకంలో కూడా ఎంజాయ్ లేదు. 2 రకాలుగా ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకో అంటే ఇప్పుడు ఏమంటే రెండింటికి చెడ్డోళ్ళు. అంటే విశ్వాసులే, వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడరు, సగం లోకం సగం అది. అంటే పూర్తిగా మళ్ళీ లోకం ఎంజాయ్ చేయరు, అట్లా పూర్తిగా అన్ని జనులకు పాపం చేయరు, కొంత చేస్తారు. అలా అది దానివల్ల ఉపయోగం ఏముంటుంది కదా, దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేస్తారు. అందుకే నేను త్వరగా వస్తున్నానంటే ప్రభువు రాబోతున్నాడు కనుక మనము సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. ప్రభు వస్తున్నాడంటే దాదాపు బైబిల్లో 10 సంగతులు ఉన్నాయి. అవి